నమస్తే మ్యామ్. నమస్తే మా. వినాయక చవితి అంటేనే 2-3 రోజుల నుంచి హడావిడి చేసేస్తుంటారు. అవును. సో ఇంట్లో వినాయకుడిని పెట్టుకోవాలి అనుకునేవారు ఎలాంటి నియమాలు పాటిస్తూ వినాయకుడిని తీసుకురావాలి? అయితే వినాయక చవితి అంటే మనకి తొలి పండుగగా జరుపుకుంటాం మనం. కోర్స్ మనకి ఆషాఢ మాసం వెళ్ళిపోయిన తర్వాత శ్రావణంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కానీ మనకి వినాయక చవితి మెయిన్ పండగగా చెప్పుకుంటాం కదా. అయితే ఈ వినాయక చవితి తొలి పండగ కాబట్టి విఘ్ననాయకుడికి మనం పూజ చేయాలి కాబట్టి వినాయక చవితి చేసుకునే ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఇంటి శుభ్రంగా అంటే ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 2-3 రోజుల ముందు నుంచి మనం అంటే మన పాతకాలంలో ఎప్పుడైతే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి ఇల్లు వాష్ చేసుకోవడము, ఇవన్నీ దులుపుకోవడం, ఇవన్నీ పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఒకప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే ఇంకా ఉన్నారు అట్లాంటి పద్ధతులు పాటించే వాళ్ళు. బూజులు దులుపుకునే వాళ్ళు చక్కగా ఇంటిని, అంటే బూజులు అవి దులుపుకోవడానికి కూడా రోజు స్పెసిఫిక్గా చూసుకునే వాళ్ళం. అంటే మంగళవారం శుక్రవారం మొదలు పెట్టరు, అష్టమి నవములు ఉంటే మొదలు పెట్టరు, అమావాస్య ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసుకొని ఓ మంచి రోజు చూసుకొని ఇల్లు దులపడం మొదలు పెట్టేసి ఇల్లు అంతా చక్కగా క్లీన్గా, ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాము. అండ్ ఇంట్లో ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి నెలసర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి అది ఆ క్లెన్లీనెస్ అనేది ఇంట్లో ఉండదు. కాబట్టి ఇలా ఏ పండగైనా, వినాయక చవితి ఒకటే కాదు, ఏ పండగ వచ్చినా కానీ మనకి తోచినంత శుభ్రాన్ని మనం ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే మామూలుగా ఇండిపెండెంట్ హౌసెస్ ఉండి ఓపిక ఉన్న వాళ్ళు చక్కగా ఇల్లు అవి వాష్ చేసేసుకోవచ్చు. ఆ వాషింగ్ అన్నది చాలా బాగుండేది ఒకప్పుడు. ఇప్పుడు చాలా మంది అది చేయట్లేదు. చక్కగా ఇల్లు కడిగి ఇంటి లోపల కూడా ముగ్గులై పెట్టి వారానికి ఒకసారో నెలకు ఒకసారో చేస్తూ ఉండేవాళ్ళు. అయితే మన దాంట్లో ఏంటంటే నెలకొకటి ఏదో ఒక పండగ ఉంటూనే ఉంటుంది కాబట్టి సో అలా ఇల్లు కడుక్కోవడం ఒకటి, ఇంటిని శుభ్రపరచుకోవడం ఒకటి. మీరు ఏమైనా సామాను వినాయక చవితికి సంబంధించి ఏదైనా వంటకాలు చాలా చేస్తాం. వినాయక చవితికి ఒకటే మనం ఎక్కువ పిండి వంటలు అవి చేస్తాం కాబట్టి వాటికి కావాల్సిన పదార్థాలు అవన్నీ తెచ్చుకొని ఇల్లు అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇవన్నీ తెచ్చుకుంటే బాగుంటుంది. అలాగే ఇంటిని శుభ్రం కడగడం వీలు కాని వాళ్ళు నార్మల్గా క్లీనింగ్ అది చేసేసి గంగాజలంలో కాస్త గంగాజలంతో క్లీన్ చేసుకుంటే అక్కడంతా ఇల్లంతా జల్లేస్తే సరిపోతుందమ్మా. మ్యామ్, గణేశుని కూర్చోబెట్టే ముందు మనం చేసుకోవాల్సిన పనులు అంటే మనం వినాయకుడికి ఇష్టమైనవన్నీ ఫస్ట్ థింగ్ ఏంటంటే వినాయకుడు మండపాన్ని అలంకరించుకోవడము. అలాగే వినాయకుడికి సంబంధించింది ఏంటి, పాలవెల్లి కడతాం కదా. పాలవెల్లి చుట్టూరు మనము అందరికీ తెలిసే పాలవెల్లి కడతాము. పాలవెల్లితో పాటు మనము దాని మీద అన్ని ఆయనకి నచ్చినవన్నీ, ఆయనకి ఇష్టమైన, ఆయన భోజన ప్రియుడు కాబట్టి ఆయనకి ఇష్టమైన పిండి వంటకాలు అవన్నీ రెడీ చేసుకొని ఆయనకి ఏదైతే మండపాన్ని చేసినా మండపాన్ని చక్కగా పసుపు రాసి అలంకరించి వాటి మీద ముగ్గులు అవి పెట్టి దాని మీద కాస్త బియ్యం పోసి దాని తర్వాత వినాయకుడిని అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. వినాయకుడిని తీసుకురావాలి అనుకున్నప్పుడు ఏ రోజు తీసుకురావాలి, అలాగే గంతలు కట్టి తీసుకొస్తుంటారు. ఆ గంతలు ఎందుకు కట్టుకోవాలి? అయితే వినాయకుడిని తీసుకురావడం వెనకాల చాలా మీనింగ్ అనమాట. అయితే ఏంటి అంటే నార్మల్గా చవితి రోజే తెచ్చుకుంటారు వినాయకుడిని. ఇప్పుడు రకరకాల కారణాల వల్ల మనము ఆయనని ఏదో ముందే తెచ్చేసుకోవడము, ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు తెస్తూ ఉంటాం కదా. కానీ చవితి గడియల్లోనే వినాయకుడిని ఇంటికి తీసుకొని రావాలన్నమాట. అది ఒక రూల్. అయితే వినాయకుడికి గంతలు కట్టుకొని తీసుకొస్తారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎక్కడ చూసినా మట్టి వినాయకుళ్ళే ఉండేవాళ్ళు. ఆ మట్టి వినాయకుళ్ళు మహా అయితే మా చిన్నప్పుడు కూడా మేము చూస్తే చాలా చిన్న వినాయకుడు ఈ సైజే తెచ్చుకునేవాళ్ళం అనమాట. ఇంతే, అంటే మన అరచేయి అంత సైజు ఉండేది. కానీ రాను రాను ఈ గణేష్ ఈ నవరాత్రులు అవి జరుపుకోవడానికి 70 అడుగులు 100 అడుగులు సో అవన్నీ వేరే, అవన్నీ కానీ ఇంట్లో తెచ్చుకునేవాళ్ళు. ఇవన్నీ బయట పెట్టుకునేవాళ్ళు ఎట్లానన్నా ఓకే, కానీ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు మాత్రము మన అరిచే సైజు ఉన్న వినాయకుడిని, మట్టి వినాయకుడిని తెచ్చుకునేవాళ్ళు. అయితే ఈ తెచ్చుకునే ప్రాసెస్లో ఏంటంటే వినాయకుడిని తెచ్చేటప్పుడు అది మట్టి అంటే మన ఈ మట్టితోటి చెరువులో ఉండే మట్టి, సముద్రం మట్టి, వీటితో బంకమట్టి అంటాం కదా, బంకమట్టితోటి తయారు చేసి వినాయకుడిని తెచ్చేటప్పుడు అప్పట్లో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కళ్ళని సెట్ చేసేవాళ్ళు అనమాట. అయితే వినాయకుడికి ప్రాణప్రతిష్ఠ జరపడం, కళ్ళు అంటే ఆయన చూసేటప్పటికి అది ప్రాణప్రతిష్ఠ జరిపించే ముందుగానే ఆయన కళ్ళుని చేసేవాళ్ళు కాదు. అయితే అప్పట్లో అందరికి వచ్చేదన్నమాట. ఇంటికి పచ్చిగా ఉన్న మట్టితోటి వినాయకుడిని తీసుకొచ్చి ఆ కళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆ కళ్ళని వాళ్ళు చిన్నగా కళ్ళు లాగా డిజైన్ చేసేవాళ్ళు.
కానీ ఇప్పుడు అట్లా లేదు, మనకు రాదు కదా అంత ఆర్ట్ అవన్నీ ఇప్పుడు లేవు కాబట్టి ఆల్రెడీ రెడీ చేసిన వినాయకుడిని తీసుకొస్తున్నారు కాబట్టి ఆయన కళ్ళకి గంతలు కట్టేస్తారనమాట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసే ముందు ఆ వినాయకుడిని కళ్ళ గంతలు అవి తీసేస్తారు. ఓకే మ్యామ్, వినాయకుడు ఏ సైజ్ లో ఉండాలి? అరిచేతి సైజు యాక్చువల్గా అయితే మహా ఇంకా కాదు కూడదు అంటే నా మ్యాక్సిమం ఇంట్లో పెట్టుకునేటప్పుడు 4 అడుగులకు మించి ఉండకూడదని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే జస్ట్ 4 feet అంతే. మ్యామ్, పూజలో కూర్చునే ముందు ఎలాంటి డ్రెస్సింగ్స్ వేసుకోవాలి? అంటే లైక్ మేము ఉన్నాం ఇప్పుడు ట్రెండీ డ్రెస్సెస్ వస్తున్నాయి, సో వేరే వేరే వేసుకోవాలి అనుకుంటాం, కానీ అసలు పూజలో కూర్చునేటప్పుడు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి? అయితే యాక్చువల్గా ఏంటంటే మన సాంప్రదాయాన్ని వేరే కంట్రీస్లో పాటిస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే వాళ్ళు వినాయక చవితి వచ్చిన దీపావళికి యూఎస్లో హాలిడేస్ డిక్లేర్ చేస్తున్నారు. అండ్ వినాయక చవితి అవి వచ్చినప్పుడు కొన్ని కంట్రీస్లో లైక్ మన నేబరింగ్ కంట్రీస్లో జపాన్ కానీ చైనా, సింగపూర్ ఇక్కడ ఎంత బాగా చేస్తారంటే వినాయక చవితిని, ఎస్పెషల్లీ ఇంకా మలేషియా, ఇది మన బ్యాంకాక్, థాయిలాండ్స్లో చాలా బాగా చేస్తారనమాట వినాయకుడిని. అప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది, అంత సాంప్రదాయబద్ధంగా వేసుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ మధ్య పిల్లలు పండగ రాగానే ఏదైనా ఒక ఫ్యాన్సీ డ్రెస్, ఒక కొత్త వెరైటీ డ్రెస్ కొనుక్కోవాలి. మేబీ అంటే వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఇది కొనుక్కుంటే నా కాలేజ్కి వేసుకెళ్ళడానికి బాగుంటుంది కదా అన్న ఒక కానీ పండగలు వచ్చినప్పుడు అట్లీస్ట్ అంటే నార్మల్ డేస్లో ఈ మధ్య చాలా తక్కువైపోయింది కదా, లంగా ఓణీలు వేసుకోవడం, ఆడపిల్లలు పంచె లుంగీలు కట్టుకోవడం, ఇవి చాలా తక్కువ. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా ఏంటంటే కంఫర్ట్ దాంట్లోకి వెళ్ళిపోయి ఎక్కువ చూడీదార్స్ అవి వేసేసుకుంటారు. పండగ పూట కూడా అలాగే చేస్తూ ఉన్నారు, మేజర్గా కంఫర్ట్ చూస్తూ ఉంటారు కాబట్టి. కానీ మన సాంప్రదాయ దుస్తులు ఏవైతే ఉంటాయో ఆ సాంప్రదాయ దుస్తుల్లో వేసుకున్నప్పుడు మనందరికీ కూడా ఒక ఆనందమైన ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కదా, చూస్తే అంత పండగ వాతావరణం ఉంటుంది. ఆ పండగ వాతావరణం బ్రేక్ చేయడానికి మనం జీన్స్లు అవి ఇవి వేసుకుంటే అక్కడ అంటే అది మనకే బాగా అనిపించదు. కాబట్టి పట్టు వస్త్రాలు అంటారు. ఏ పట్టుకి ఏంటంటే మైలు ఉండదు అంటారు అనమాట. ఎక్కడైనా ముట్టుకున్న చేసినా పట్టుకి మైలు ఉండదు కాబట్టి పండగలు పూజలు అయినప్పుడు పట్టు వస్త్రాలు వేసుకుంటే సరిపోతుంది. మ్యామ్, వినాయకుడికి 21 రకాల పత్రి వేస్తారు, ఎలాంటి పత్రి ఉండాలి? అయితే 21 పత్రి పేర్లన్నీ అందులో ఉంటాయి కదా, అంటే ఏకవింశతి అంటాం. అయితే ఈ 21 రకాల పత్రి ఏంటంటే చాలా డిఫికల్ట్ అన్నమాట. అందులో చాలా ఉంటాయి అన్నమాట. మనం బిల్వ పత్రి దగ్గర నుంచి తులసి ఒక్కరోజే వాడతాము మనం వినాయకుడికి. అలా రకరకాల పత్రి 21 రకాలు తీసుకొస్తాం. అయితే మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో ఇట్లా ఒక రోల్ చేసేసి మనకు అమ్మేస్తూ ఉంటారు, ఒక తామరాకులో పెట్టేసి. అందులో అన్నీ ఉంటుంది, మాచిపత్రం, శమీపత్రం, తులసి పత్రం, ఇలా అన్ని పేర్లు మనం పూజ చేస్తున్నప్పుడు మనకు ఆ లిస్ట్ ఆఫ్ నేమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అయితే మనము బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు విపరీతమైన కాస్ట్ ఉంటుంది, అందులో అవి కట్టేసి ఇచ్చేస్తుంటారు. మనం ఏదేంటో మనకు తెలియదు, యాక్చువల్గా నిజంగానే తెలియదు. అయితే ఒకప్పుడు ఏంటంటే ఇలాగ రోడ్స్ మీద అమ్మేవాళ్ళు కాదు, మనమే వెళ్ళి సొంతంగా స్వయంగా పొలాలు ఉండేవి కదా అందరికీ, ఆ పొలాలలో ఈ మొక్కలన్నీ ఉండేవి అనమాట. అయితే ఈ ఏకవింశతి ఏవైతే 21 వెరైటీస్ ఆఫ్ పత్రి ఏదైతే ఉందో అవన్నిటికీ మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఔషధ గుణాలు ఉన్న పత్రి కాబట్టి దాన్ని మనం ఇంటికి తీసుకొచ్చి వినాయకుడికి పూజ చేస్తాం. మ్యామ్, అంటే ఇప్పుడు రోడ్ల మీద అమ్ముతున్నారు కదా, సో కొంతమంది తొక్కుకుంటూ అమ్ముతున్నారు, అలా వాడవచ్చా? ఇంకా మనకు ఆప్షన్ లేదుగా. అంటే వాడవచ్చా అంటే ఇప్పుడు ఏది కొన్నా, ఒకప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పొలం వెళ్ళి పొలంలో నుంచి పళ్ళు, పొలంలో నుంచి కూరగాయలు, పొలంలో నుంచి పత్రి పట్టుకొని వచ్చేవాళ్ళు. అంటే మనకు తెలుసు అది ఎంత నీట్గా ఉంది అన్న విషయం మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే రోడ్ సైడ్ అంతా అమ్మేస్తున్నారు, అందరు అక్కడే తిరుగుతారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్నీ ముట్టేసుకుంటూ ఉంటారు స్నానాలు చేసి చేయకుండా. కానీ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఒక అంటూ ఉంటారు అన్నమాట, స్నానం చేయకపోతే దేవుడు వచ్చి కొడతాడా తిడతాడా, ఇవన్నీ కాదు క్వశ్చన్స్ అక్కడ. ఏంటంటే మనం భగవంతుడికి ప్యూరెస్ట్ ఫామ్ అనమాట. మన మనస్సు, మన శరీరము అన్ని రకాలుగా ప్యూర్గా ఉండి మనం చేసే పూజలు ఆయనకు ఆఫర్ చేయాలి కాబట్టి మనం కూడా ఎంతో శుభ్రంగా వెళ్ళి ఇవన్నీ తెచ్చుకోవాలి. పూజకి తెచ్చుకునే వస్తువులు కానీ, పూజకి తెచ్చుకునే సామాన్, నిద్ర లేచి చాలామంది ఏం చేస్తారు వినాయకుడిని తెచ్చుకునేటప్పుడు, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్ కాదు, బట్ విల్ కమ్ బ్యాక్ టు దాట్. వినాయక చవితి రోజు వినాయకుడిని తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు స్నానం చేసుకోకుండా వెళ్ళిపోయి ఫస్ట్ వినాయకుడిని తెచ్చి అక్కడ పెట్టేసి తర్వాత స్నానం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఆ పండగ జరుపుకుంటున్నాం కాబట్టి వినాయకుడిని తెచ్చుకునేటప్పుడు కూడా ఎంతో శుభ్రంతో వెళ్ళి తీసుకొని రావడం ఒకటి. దాని తర్వాత ఇప్పుడు రోడ్ మీద తెచ్చిన దానికి మనకు ఆప్షన్ లేదు, ఇంకా మనకు అదే ఆప్షన్, ఇంకా రెండో ఛాన్స్ లేదు. పొలాలు అవి ఉన్నప్పుడు తెచ్చేసుకోవచ్చు. ఇక అట్లా తెచ్చినప్పుడు ఏం చేస్తామంటే
మనం తీసుకొచ్చి చక్కగా నీట్గా వాష్ చేసుకోవడమే. అది చక్కగా వాటర్లో వేసి కొంచెం వాష్ చేసి కొంచెం గంగాజలం అవి జల్లేసి, గంగాజలం ఎప్పుడు అందరి ఇళ్లలో, మన హిందువుల ఇళ్ళలో ప్రతి ఇంట్లో ఎంతో కొంత గంగాజలం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆ గంగాజలాన్ని కాస్త వేసి అవి శుభ్రం చేసుకొని దాని తర్వాత వాడుకుంటే సరిపోతుంది. శుభ్రం కంటే ముందు నీట్గా కడిగేసేయండి, ఎందుకంటే అవి రోడ్డు మీద మట్టి మీద తొక్కేస్తూ ఉంటారు అందరు. కాబట్టి అవి ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఒక బకెట్ వాటర్లో ముంచి తీసేసిన తర్వాత దాని మీద కాస్త గంగాజలం జల్లేసి తర్వాత అది వాడుకోవచ్చు. ఓకే మ్యామ్, వినాయకుడిని కూర్చోబెట్టినప్పటి నుంచి డే 1 నుంచి నిమజ్జనం అయ్యే వరకు పూజ ఎలా చేసుకోవాలి, ఏ టైంలో పూజ చేసుకోవాలి? ఓకే, అసలు యాక్చువల్గా ఏంటంటే వినాయకుడిని ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి, నేను అన్నాను కదా ఇందాక ప్రాణ ప్రతిష్ఠ, ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి నిమజ్జనం వరకు అంటే బేసి సంఖ్య ఒక రోజు చాలా మంది 1 డే పెడతారు. 1, 3, 5, 7, 9 రోజులు అన్నమాట. 9 నవరాత్రులు కదా, వినాయక నవరాత్రి. వినాయకుడిని కూర్చోబెట్టేటప్పుడు కంపల్సరీగా ఉండాల్సిన వస్తువులు, పండ్లు, నైవేద్యాల గురించి చెప్పండి. కంపల్సరీగా వినాయకుడిని కూర్చోబెట్టేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ముందు వినాయకుడిని కాస్త బియ్యం వేసి కూర్చోబెట్టాలి. అలా నార్మల్గా పెట్టేయడానికి లేదు. దాని తర్వాత వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని మనం ఇంట్లో ప్రసాదంగా చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, పాలవెల్లి చాలా ఇంపార్టెంట్గా కడతారు వినాయకుడికి. దాని తర్వాత అక్కడ ఉండాల్సింది పళ్ళల్లో ఆయనకి ఇంపార్టెంట్గా అరటిపండు, జామ పండు ఒకటి. దాని తర్వాత వెలగపండు చాలా ఇంపార్టెంట్గా ఆయనకి పెడతారు. ఆయనకి చాలా ఇష్టమైనది వెలగపండు అనమాట. వెలగపండు పెడతారు. తర్వాత మిగతా ఏవైతే ఫ్రూట్స్ అన్నీ ఆయనకి ఇష్టమే, అన్ని రకాలుగా పెడతారు. కానీ మెయిన్గా ఉండాల్సినది జామకాయ, అరటిపండు, వెలక్కాయ, ఇలాంటివి, మొక్కజొన్నలు, ఇంకా మిగతా అన్నీ పెట్టేస్తారు అనమాట. ఆయన ఇది తింటాను ఇది తినను అని ఏమీ లేదు ఆయనకి. దాని తర్వాత ఉండ్రాళ్ళు చేస్తాము, ఉండ్రాళ్ళతో పాయసం చేస్తాము. పాల తాలికలు అంటే చాలా ఇష్టము వినాయకుడికి. అలాగే అంటే నార్మల్గా ఇవి ఇలా జరుపుకుంటున్నప్పుడు మనము ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కల్చర్ ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఈవెన్ మనకు కూడా చూస్తే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇప్పుడు ఇక్కడే రాయలసీమలో చూస్తే ఒకలాగా పద్ధతి ఉంటుంది, తెలంగాణ ఒక పద్ధతి. సో వాళ్ళ పద్ధతిలో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఉండ్రాల పాయసం చాలా ఇంపార్టెంట్గా ఆంధ్రాలో చేస్తే, ఇక్కడ మాత్రం ఏంటంటే తుమ్మె ఆకు ఉంటుంది కదా, తుమ్మె ఆకు చాలా చాలా ఇష్టం అని చెప్తారనమాట. అవి ఏం చేస్తారంటే ఆ పాలలో వేసేసి ఆ తుమ్మ ఆకుల్ని ఆ రోజే దొరుకుతాయి అనమాట. వినాయక చవితి అప్పుడే దొరుకుతాయి. గోధుమ పిండితో చిన్న ఉండ్రాళ్ళలాగా చేసి పాలల్లో ఉడకబెట్టి అందులో పంచదార కూడా వేరు, జస్ట్ ఈ తుమ్మ ఆకు ఒక్కటే వేసేసి అది నైవేద్యంగా పెడతారు వినాయకుడికి. అటుకులు, బెల్లము, పుట్నాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. అయితే పిండి వంటలకు వచ్చేటప్పటికి ఆయనకి అత్యంత ప్రీతికమైన మోదకాలు కదా. మోదకాలు ఒక్కొక్కలాగా చేస్తారు. మహారాష్ట్ర అటు సైడ్ వెళ్తే డిఫరెంట్గా చేస్తారు. మనమైతే నువ్వులు మధ్యలో పెట్టి, నువ్వులు లేదా కొబ్బరి మధ్యలో పెట్టి దాని మీద కుడుములాగా చేసి దాన్నే మోదకంగా తయారు చేస్తూ ఉంటాం. మ్యామ్, పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుతుంటారు కదా, అవి మనకి రానప్పుడు అసలు ఏం చేస్తే మంచిది? అయితే బేసిక్గా ఈ మంత్రాలు ఇవన్నీ ఏంటంటే భగవంతుడి భాషలో మనం ఆయనని కమ్యూనికేట్ చేయలేము కదా, అందరికీ రాదు. సాంస్క్రిట్ కానీ వాటెవర్, ఆయన ఏ భాషలో పిలిచినా పలుకుతాడు ఆయన. అయితే మనకి రావు అనేసి మనం పూజలు చేయకుండా ఉండడం అట్లాంటివన్నీ చేయడానికి లేదు అక్కడ. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి అనుకున్న వాళ్ళు, మీకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా భగవంతుడిని ప్రార్థించవచ్చు. మీరు నార్మల్గా ఎట్లా మాట్లాడతారు, మీ ఫాదర్ తోటి, మీ మదర్ తోటి ఎలా మాట్లాడతారు అంతే, అలాగే అక్కడ కూర్చోబెట్టడం. ఈ మంత్రాలు రావు, నేను పూజ చేయలేనేమో, ఇది చేయకపోతే నాకు ఏమైనా పాపం తగులుతుందేమో, అట్లా ఏమీ లేదు. అయితే ఈ మధ్య మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, మంత్రాలు రాకపోతే వినవచ్చు, వినే ఆప్షన్ ఉన్నాయి. విన్నా చదివినా ఒకటే ఫలితం. చదివితే ఏంటంటే మంత్రాలు ఎప్పుడైతే మనం చదువుతామో ఆ మంత్రోచ్చారణ ఎప్పుడైతే, ఇప్పుడు చాలా మంది చూడండి జపాలు చేయించుకుంటూ ఉంటాము, ఆ జపాలు 1,00,000 సార్లు చేయమంటారు, లేకపోతే ఒక మంత్రాన్ని చాలా సార్లు చదవమంటూ ఉంటారు. ఆ చదివినప్పుడు మన బాడీలో వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో అదే మన ఎనర్జీ అనమాట. మన ఒంట్లో ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. మన ఒంట్లో ఉన్న హీలింగ్ ప్రాసెస్. చాలామంది అంటారు ఈ మంత్రం చదివితే మీకు హీలింగ్ అయిపోతుంది, చదవండి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారంట. అయితే మనం ఒక్కొక్క మంత్రం ఉచ్చారించేటప్పుడు మనం ఎలా అయితే దాన్ని చదువుతామో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీలో దాని వైబ్రేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే మన బాడీలో అదొక మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి, అండ్ దాంతోపాటు మన మైండ్ని కాన్సన్ట్రేటెడ్గా ఉంచుతుంది అనమాట, ఒక దాని మీద ఫోకస్ చేసేలా ఉంచుతాయి. అందుకని ఈ మంత్రాలు జపాలు అందుకు చేయమంటారు. ఒకవేళ అవి రాకపోతే కాస్త ఎఫర్ట్ వేసి నేర్చుకోండి, కానీ ఇమీడియట్గా ఇప్పుడే కాదు నాకు ఈ వినాయక చవితికి నాకు రావే అంటే నెక్స్ట్ కల్లా నేర్చుకోండి. కానీ ఈసారి నార్మల్గా మీకు వచ్చిన పద్ధతిలో
మీరు చిన్నగా ఫాలో అవుతూ ఉండండి. ఎలాగ పూజా పద్ధతి, వినాయకుడిని తీసుకొస్తాము, చిన్న మండపం వేస్తాము, బియ్యం చక్కగా పసుపు అది రాసి అలంకరిస్తాం, పాల వెల్లి కడతాం, అక్కడ వినాయకుడిని పెట్టి పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ పెట్టిన తర్వాత దీపారాధన 2 దీపాలు వెలిగించాలి. దీపారాధన చేసి ఏమీ చేసుకోవడం, వంట కూడా చేసుకోవడం వీలు కాని పక్షంలో 5 రకాల పళ్ళు తెచ్చి పెడితే సరిపోతుంది. మ్యామ్ పూజ ఏ సమయంలో చేసుకోవాలి? చాలా మంది పొద్దున్న చేసుకుంటారు, కొంతమంది ఈవినింగ్ చేసుకుంటారు. అసలు ఏ టైంలో చేసుకోవాలి? అంటే ఈ పూజ నార్మల్గా ఏంటంటే వీలు ఉన్న వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోవచ్చు, ఉదయాన్నే చేసుకోవచ్చు సన్ రైజ్ టైం కల్లా. కానీ వినాయక చవితి అంటే మనం అన్ని పిండి వంటలు అవన్నీ చేసుకొని చేస్తాం కదా, అంత టైం ఉండదు. కాబట్టి మంచి టైం ఆ టైంలో అంటే దుర్ముహూర్తం అది లేకుండా చూసుకుని ఆ టైంలో ఐ థింక్ ఈసారి మధ్యాహ్నం మార్నింగ్ 11:50 to 12:40 వరకు టైం బాగుంది ఈసారి వినాయక చవితికి. ఒకసారి మీరు కూడా క్యాలెండర్ అది చెక్ చేసుకోండి. దాని తర్వాత టైం అంత బాగోలేదు. దాని తర్వాత ఈవినింగ్ అంతా బాగుంది ఈసారి. ఆఫ్టర్ 4 o'clock 3:30 తర్వాత టైం అంతా బాగుంది కదా, ఏదో టైంలో చేసుకోవచ్చు. చేసుకునే వాళ్ళు, లేకపోతే బిఫోర్ 6 o'clock in the morning. చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా పూజ వ్రతం అది చేసేసిన తర్వాత నైవేద్యాలు అవి తర్వాత చేసి పెడతారు. అలా కూడా చేసుకోవచ్చు. బేసిక్ సింపుల్ ప్రసాదం, పానకం, వడపప్పు అలాంటివి పెట్టేసి 5 రకాల పళ్ళు పెట్టేసి పూజ ముగించుకున్న తర్వాత మళ్ళీ మీరు వంటలు అవన్నీ అవనిచ్చి 11:50 ఆ టైంలో మళ్ళీ నైవేద్యాలు అన్నీ పెట్టి మళ్ళీ వినాయకుడికి ఒకసారి వినాయకుడి స్తోత్రం అది చదివి హారతి అవి ఇచ్చి ఈ నైవేద్యాలు పెట్టుకోవచ్చు. పూజ మధ్యలో ఎటువంటి జపం జపిస్తే మంచిది? మనం చేసేది వినాయక చవితి కాబట్టి వినాయకుడికి సంబంధించిన మంత్రమే పనిచేస్తుంది అనమాట. నార్మల్గా కూడా ప్రతిరోజు మనం ఓం గం గణపతి నమః ఈ చిన్న మంత్రాన్ని రోజు జపించుకుంటూ ఉంటే సరిపోతుంది. అయితే ఎవరైతే పూజలో కూర్చుంటారో, చాలామంది ఎవరో పేరెంట్స్ కథ చదువుతూ ఉంటారు, మనం ఏది పడితే అది ఆలోచిస్తూ ఉంటాం కదా. కాబట్టి అలా కాకుండా కూర్చున్నంతసేపు మనం ఆ కథని వినడం, శ్రద్ధగా కథ వినడం, తెలుసుకోవడం, దాంతోపాటు ఓం గం గణపతి నమః అనుకుంటూ ఉంటే సరిపోతుంది. మ్యామ్ నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఉద్వాసన, మామూలుగా మనం ఉద్వాసన చేస్తాం వినాయకుడికి. ఉద్వాసన అంటే బేస్ సంఖ్యలో చేయాలన్నమాట. 3, 5, 7, 9 రోజుల్లో వినాయకుడిని కదపాలి. అయితే వినాయకుడు ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారో అన్ని రోజులు పూజ చేయడం చాలా అవసరం అనమాట. అంటే ప్రతిరోజు ఆయనకి నైవేద్యం పెడుతూ ఉండాలి, ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉండాలి. చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు చవితి రోజు పెట్టే అనుకో ఒక్క రోజే ఉంచుకున్నాను, బికాస్ వర్క్ ఉంటుంది, పని ఉంటుంది, అట్లా ఉన్న వాళ్ళు 1 డేనే పెడతారు వినాయకుడిని. ఆ ఒక్క రోజు పెట్టిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ డే చవితి అంటే చవితి తర్వాత పంచమి రోజు ఉద్వాసన చేసి చక్కగా ఉద్వాసన మంత్రం ఉంటుంది, ఆ పుస్తకంలోనే ఉంటుంది మనకి వినాయక చవితి పుస్తకంలో. ఉద్వాసన మంత్రం చదువుతూ మెల్లిగా వినాయకుడిని అలా కదిపేసి ఆ పత్రితో పాటు వినాయకుడిని మనం అంటే ఏది ఉంచకూడదు అనమాట. వినాయకుడికి పెట్టింది ఏది అన్నీ మనం నిమజ్జనమే చేసేసేయాలి. అంటే ఎలాగో నైవేద్యాలు పెట్టినవి మనం ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి మిగతా పత్రి కానీ వినాయకుడిది పెట్టిన విగ్రహం కానీ ఇవన్నీ ఏంటంటే చక్కగా నీళ్ళలో కలిపేయడానికి తీసుకుని వెళ్ళాలి. అలా కదిపేటప్పుడు కూడా మంచి టైం బాగుండేలాగా చూసుకొని, అప్పుడు వినాయకుడు ఎందుకు బేసిక్గా మన వినాయక చవితి ఎందుకు మన జీవితంలో వినాయక నిమజ్జనానికి ఏంటంటే ఆయన మన బాధల్ని, మన కష్టాలని అన్నీ తీసుకెళ్ళిపోయి, అలాగే అవేళ ఆయన విగ్రహం ఎలాగైతే నిమజ్జనం చేస్తామో, ఎలాగైతే కరిగిపోతుందో అలాగే మన జీవితంలో ఉన్న మన కష్టాలు అవన్నీ కూడా అలాగే వెళ్ళిపోవాలని ఆయనని నిమజ్జనం చేసేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఒక మంచి టైం చూసుకొని చక్కగా మళ్ళీ అప్పుడు కూడా స్నానాలు అవి చేసుకొని ఆయన నిమజ్జనం చేయడానికి అంతే బాగా నిమజ్జనం చేస్తే సరిపోతుంది. ఓకే, వినాయకుడి గురించి, వినాయకుడి పూజ గురించి ఇంత బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.